మన భారతదేశం కథలకు పుట్టినిల్లు కదా. ఇక్కడ కొండ కోనల్లో ఎన్నో అద్భుతమైన దేవాలయాలున్నాయి. కాని వాటన్నింటిలోనూ తలమానికల్లాంటిది తిరుమల క్షేత్రం. మరి ఏడుకొండల మీద వెలిసిన ఆ స్వామి వెనుకున్న ఆ అద్భుతమైన కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం రండి. అసంఖ్యాకమైన జలపాతాలతో వేంకటమనే పొడవైన ఎత్తైన కొండపై దాని సహజ వర్ణంలో మేఘంలా నిలిచి ఉన్నాడు. అబ్బా, వింటుంటేనే ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇది వేల ఏళ్ల క్రితం నాటి వర్ణన. ఆ తిరుమల కొండల అందాన్ని, అక్కడ దైవిక శక్తిని అక్షరాల మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. మరి ఆ 7 కొండలపైన ఉన్న ఆలయానికి ప్రతిరోజూ 60,000 మందికి పైగా భక్తులు వస్తారంటే ఊహించుకోండి. అందుకే ఇది మన భూమి మీద అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా, అత్యంత సంపన్నమైన క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. దీని వెనుక ఒక దివ్యమైన కథ ఉంది. ఇంతటి పవిత్ర స్థలం అసలు ఎలా ఉనికిలోకి వచ్చింది? దాని వెనుక ఉన్న ఆ కథ ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది కదా. సరే, మన కథ అది భూలోకంలో మొదలవ్వలేదు, ఏకంగా దేవలోకంలో మొదలైంది. అక్కడ జరిగిన ఒకే ఒక్క పరీక్ష సమస్త సృష్టి గమనాన్నే మార్చేసింది. అదెలాగంటే, త్రిమూర్తుల్లో అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పవారు, ఎవరు శాంతమూర్తి అని తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపారన్నమాట. ఆయన ముందుగా బ్రహ్మ దగ్గరికి, తర్వాత శివుడి దగ్గరికి వెళ్లి పరీక్షించి చివరిగా వైకుంఠంలో ఉన్న విష్ణు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ విష్ణుమూర్తి శేషతల్పంపై పవళించి ఉన్నారు. భృగు మహర్షి రాకను గమనించలేదని భావించిన ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ఇంకేముంది, నేరుగా వెళ్లి విష్ణుమూర్తి వక్షస్థలంపై అంటే ఛాతిమీద తన్నారు. ఈ యొక్క చర్యతో స్వర్గలోకంలో పెద్ద అలజడే రేగింది. ఎందుకంటే విష్ణువు వక్షస్థలం సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత పవిత్రమైన నివాసం. దాన్ని వక్షస్థల అంటారు. తన నివాసంపైనే తన్నడంతో అది లక్ష్మీదేవికి తీరని అవమానంగా అనిపించింది. ఆ అవమానాన్ని భరించలేక తీవ్రమైన మనస్తాపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టేసింది. ఏకాంతంగా తపస్సు చేసుకోవడం కోసం భూలోకానికి దిగివచ్చింది. ఆమెలా వైకుంఠం విడిచి రావడంతో ఇక కథ మొత్తం ఒక కొత్త మలుపు తీసుకుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణువుకు శూన్యంగా అనిపించింది. ఆమెను వెతుక్కుంటూ ఆయన కూడా భూలోకానికి వచ్చాడు, శ్రీనివాసుడు అనే రూపంలో. ఇప్పుడు మనం తిరుమల అని పిలుస్తున్న ఆ శేషాచలం కొండలపైనే స్థిరపడ్డాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. చెప్పాలంటే అసలు కథ ఇక్కడే మొదలైంది. శ్రీనివాసుని ప్రయాణం ఒక దివ్యమైన వివాహానికి, ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఆ శేషాచల కొండల్లోనే శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని చూశాడు. ఆమె మరెవరో కాదు, భూమిపై అవతరించిన సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ. మొదటి చూపులోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఆ వివాహం అంగరంగ వైభవంగా జరగాలి కదా. దానికోసం శ్రీనివాసుడు సంపదకు అధిపతి అయిన కుబేరుణ్ణి దగ్గర 11.4 మిలియన్ల బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నాడు. ఆ దైవిక రుణమే నేటికి తిరుమల ఆలయంలోని ఒక ముఖ్యమైన సంప్రదాయానికి మూలం. ఏకవారి కళ్యాణం జరిగిన తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కలియుగమంతమయ్యే వరకు మానవాళిని ఆశీర్వదిస్తూ ఇక్కడే ఉండిపోవాలని. ఆ కొండపైనే శిలారూపంలో వెలిశారు. ఈరోజు మనం దర్శించుకునే ఆ మూలవిరాట్లు అవే. సరే, దైవం అక్కడ వెలిసింది, అంతా బాగానే ఉంది. కాని ఆ పవిత్ర స్థలాన్ని ఇంతటి మహాక్షేత్రంగా, ఒక గొప్ప ఆలయంగా మార్చింది ఎవరు? ఇక్కడినుంచే కథ పురాణాల నుంచి చరిత్రలోకి, మానవుల చేతుల్లోకి వస్తుంది. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. శతాబ్దాలుగా ఎందరో రాజులు, రాణులు తమ భక్తిని చాటుకున్నారు. మొట్టమొదటగా క్రీస్తు శకం 966లో పల్లవరాణి సమవాయి భూమిని, ఆభరణాలను దానం చేయడంతో మొదలై, ఆ తరువాత చోళులు, ఇక విజయనగర రాజుల కాలంలో అయితే ఈ ఆలయం ఒక ప్రధాన పుణ్యక్షేత్రంగా మారింది. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నోసార్లు స్వామిని దర్శించుకుని గర్భగుడి పరికప్పును బంగారంతో తాపడం చేయించారు. వారి భక్తే ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దింది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న పురాణ కథలు, ఈ చరిత్ర
ఇవేవీ కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదు తెలుసా? అవి ఈనాటికి ఆ ఆలయంలో జరిగే ప్రతి ఆచారంలో, ప్రతి సంప్రదాయంలోనూ సజీవంగా ఉన్నాయి. అదెలాగో చూద్దామా? ఉదాహరణకు, ఆలయంలో స్వామివార్ని ఒకే రూపంలో కాదు, ఏకంగా 5 రూపాల్లో పూజిస్తారు. వీటినే పంచభేరాలు అంటారు. గర్భగుడిలో కదలకుండా ఉండే మూలవిరాట్, దగ్గరనుంచి రోజువారీ సేవలు అందుకునే భోగ శ్రీనివాసుడు, ఇక ఊరేగింపుల కోసం బయటకు వచ్చే మలయప్పస్వామి వరకు ఇలా ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత, ఒక ఉద్దేశమున్నాయి. ఇక భక్తులు తమ భక్తిని చాటుకునే పద్ధతులు చూడండి. హుండీలో వేసే కానుకలు. శ్రీనివాసుడు కుబేరునికి బాకీపడ్డ రుణం తీర్చడానికి మనం చేసే సహాయం అనే నమ్మకం. తలనీలాలు సమర్పించడం వెనుక నీలాదేవి కథ ఉంది. మన అహంకారాన్ని స్వామికి సమర్పించడానికి అది ఒక ప్రతీక. ఇలా బ్రహ్మోత్సవాలు, తులాభారం, ప్రతి ఆచారం వెనుక ఒక కథ, ఒక విశ్వాసం బలంగా ముడిపడి ఉన్నాయి. ఆ విశ్వాసం ఎంత బలమైనదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. హుండీ ద్వారా ప్రతిరోజూ సగటున 2.5 కోట్ల రూపాయల దాకా వస్తుంది. అంటే 1000 ఏళ్ల క్రితం నాటి ఆ కుబేరుడు రుణమనే కథ ఈనాటికి లక్షలాది మంది భక్తుల విశ్వాసంతో ఎంత బలంగా పెనడేసుకుపోయిండో గదా. సరే, పురాణాల నుంచి మొదలై రాజుల కాలం దాటి ఆధునిక కాలం వరకు సాగిన ఈ అద్భుతమైన ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడకు తీసుకొచ్చింది? ఒకప్పుడు 7 కొండలపై రాజుల అండతో నడిచిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కాలం మారింది, రూపం మారింది, కాని ఆ క్షేత్రం యొక్క ఆత్మ, ఆ పవిత్రత మాత్రం చెక్కుచెదరలేదు. ఎందుకంటే ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. ఇది పురాణం, చరిత్ర, ఇంకా లక్షలాది మంది అచంచలమైన విశ్వాసం. ఇవన్నీ ప్రతిరోజూ కలిసే ఒక సంగమస్థానం. 1000 సంవత్సరాలుగా లక్షలాది మంది యాత్రికులు కష్టపడి ఆ కొండలు ఎక్కుతూనే ఉన్నారు. మరొకసారి ఆలోచించండి, ఒక ప్రదేశాన్ని నిజంగా అంత పవిత్రంగా మార్చేదేంటి? అక్కడున్న విగ్రహమా, దాని వెనుకున్న కథ, లేక తరతరాలుగా ఆ కొండల మీద ప్రవహిస్తున్న కోట్ల మంది భక్తుల అచంచల విశ్వాసమా?